కేటీఆర్ అనేటోడు మనకు నాయకుడా అండి? ఈ ఆత్మహత్య చేసుకొని సావాలి అతను నాయకుడు అని ఎవడని ఒప్పుకుంటే. కేటీఆర్ అనేటువంటి ఒక చిన్న పర్సన్ 90% మంది తెలంగాణ గడ్డ మీద ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ పేదలైన 90% మంది ప్రజలకి ఒక వెలమ యువరాజు, ఒక వెలమ వ్యక్తి, వేల కోట్లు తెలంగాణ గడ్డ మీద దోచుకున్న ఒక వెలమూల పోరగాడు 90% ఉన్న 3.5 కోట్ల మందికి నాయకుడా? తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్ర సమితికి నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్వా? ఏ అర్హత ఉంది అసలు నీకు? ఏ అర్హత ఉంది అసలు నీకు? అతన్ని యాక్సెప్ట్ చేయడం ఎట్లా? ఏంటి అసలు నేపథ్యం ఏంటి? అందుకనే ఈ ముగ్గురు మీద సమాన యుద్ధం చేయాలి. రాహుల్ గాంధీని పట్టుకోవాలి, మోడీని పట్టుకోవాలి, కేసీఆర్ని పట్టుకోవాలి. కేసీఆర్ దొరకకపోతే అక్కడ నీకు ఇంత దూరం పోయి ఎక్కడో అడవులలో ఉన్న కేసీఆర్ దొరకకపోతే ఇక్కడ బంజారా హిల్స్లో ఉన్నటువంటి కేటీఆర్ని పట్టుకోవాలి. నడి రోడ్డు మీదకి లాక్క రావాలి. సామాజిక న్యాయం విషయంలో నీ సంగతి ఏంటి? అమెరికాలో లక్షల కోట్ల అధిపతులైన సామ్రాజ్యవాదులుగా పేరుపడ్డ అమెరికన్ ప్రెసిడెంట్ కింద ఉన్న పేదవాడికి వైద్యం విద్యని అందిస్తుంటే, కింద ఉన్న నల్లవాడికి చదువులో, విద్యలో, హాలీవుడ్ సినిమాలో, సమస్త రంగాల్లో నల్లవాళ్ళకి అవకాశం ఇస్తుంటే సామ్రాజ్యవాది పేరుపడ్డోడు ఇక్కడ ఉన్న కేటీఆర్ లాంటి నాయకుడు అణగారిన వర్గాలు డిమాండ్ చేస్తుంటే నువ్వు మాతో వచ్చి పోరాడవారా బచ్చా? మా తరఫున వచ్చి పోరాడవు? నువ్వు మా తరఫున పోరాటం చేయకుండా, మా పోరాటంలో భాగస్వామి కాకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఈ ఎత్తిపోతల పథకమా? నిన్ను ఎత్తిపోచే వారం మొదలు పెడతాం మేము. అందుకని ఇక్కడ చాలా క్లియర్గా మనం గమనించాల్సింది 3 పార్టీల్ని పట్టుకోవాలి. మనం 3 పార్టీల్ని మనం పట్టుకొని పోరాటం చేయాలి. దానికి మన ఆవేశాలు. అందుకని జర్నలిస్ట్ మిత్రుల మళ్ళీ ఒకసారి మీ అందరికీ తెలియజేసేది మీడియా పరంగా ఈ పుస్తకం యొక్క ప్రాధాన్యతని మీడియా వారంతా గుర్తించాలని కోరుతున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్ బుక్ ఇది. ప్రతి సర్పంచ్కి ఒక టార్చ్ లైట్ లాంటిది. సర్పంచ్ రాజ్యాంగం ఇది. ఈ కాన్స్టిట్యూషన్ని పట్టుకొని ప్రతి సర్పంచ్ తన గ్రామాన్ని ఎవ్వడి మీద ఆధారపడద్దు. తలుపులు వేసినా, తలుపులు తీసినా నువ్వు కూర్చున్న కుర్చీ నుంచి లేవద్దు. నీ ముందుకు రెడ్డి వచ్చినా, వెలమదోరు వచ్చినా నువ్వు కాలు మీద కాలేసుకొని రెడ్డిని చేతులు కట్టుకొని నిలబెట్టి పరిపాలించే పుస్తకం ఇది. నువ్వు కుర్చీలో కూర్చోవాలి సర్పంచ్. పొరపాటు లేవద్దు సార్, నేను తలుపులు వేసినా కూడా లేవద్దు, రూమ్లో ఉన్నా కూడా లేవద్దు. చాలామంది మా ఎమ్మెల్యేలు తలుపులు వేసినాక లేచి నిలబడి కూర్చోండి సార్ అంటారట. ఏది వీళ్ళని పెట్టిన రేట్లని రావులు. అట్లా కాకుండా చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ హైదరాబాదులో, వరంగల్లో మొన్న ఏర్పాటు చేసిన అగ్రకుల జేఏసీ మీటింగ్ ఏదైతే ఉందో, ఆ అగ్రకుల జేఏసీ, అందులో ఒక చిన్న సవరణ ఏంటంటే ఆంధ్ర ప్రాంతం ఆంధ్రోడు అని పిచ్చిలేసింది మనకి. కానీ ఆంధ్రాలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీల పాపం, తప్పు ఒక్క అణువంత లేదు. ఆంధ్ర కమ్మారెడ్డి వెలమ దొరలు చేసినటువంటి దుర్మార్గమైన దోపిడీ. ఆంధ్ర నుంచి వచ్చినటువంటి కూలీనాలి చేసుకునే జనం కాదు బీసీ ఎస్సీ ఎస్టీలు. ఆంధ్ర నుంచి హైదరాబాద్కు వచ్చి కూలీ పని మొదలుపెట్టినోడు కూడా, కూలీ పని మొదలుపెట్టిన కమ్మారెడ్డి వెలమ కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేశారు. కానీ ఆంధ్ర నుంచి వచ్చిన బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు కదా, వాళ్ళ పాపం ఏం లేదు. అట్లనే మార్వాడి అంటే అది ఒక ప్రాంతం మాత్రమే. మార్వాడి నుంచి వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. వాళ్ళు రోడ్ల మీద చిన్న చిన్న పనులు చేసుకుంటారు. వాళ్ళు ఆ పనులు చేసుకునే మన సమాజానికి సంబంధించిన జ్యోతిరావు ఫూలే కులానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ బీసీ ఎస్సీ ఎస్టీలని మనం మన వర్గంగా చూడాలి. ఈ మన వర్గాన్ని కూడా ఆ మార్వాడి వాడు వాళ్ళకేం చెప్తున్నట్టే, రే మన మీద దాడి జరుగుతుందిరా అని మన బీసీ ఎస్సీ ఎస్టీలను వాడేసుకొని పోతున్నాడు. దాడి చేసేదేమో మనం వాడి పైన, మార్వాడి అగ్రకులాల పైన. ఇప్పుడు తెలంగాణ వాడు అగ్రకులాలు ఏం చెప్పారు, ఇక్కడ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు, అరే మన మీద ఆంధ్రోళ్ళు దాడి చేస్తారని మన బీసీ ఎస్సీ ఎస్టీలను వాడేసుకొని పోయినట్టు మార్వాడి ఉద్యమం కూడా మార్వాడి ప్రాంతం నుంచి వచ్చిన బీసీ ఎస్సీ ఎస్టీ జనాన్ని మన వరంగల్ మీటింగ్కి తీసుకొని పోయారు. అసలు స్టేట్లు ఎవడు రాలే. నువ్వు ఒక షాప్ తీసుకో, ఆ షాపులో బీసీ నుంచి ఒక మార్వాడి నుంచి ఒక బీసీ వస్తాడు, ఒక చిన్న బీసీ కులం, మైనర్ బీసీ కులం. ఆ మైనర్ బీసీ వాడిని ఆ షట్టర్ షాప్లో పెట్టిస్తాడు. వీడి సామాన్ అంతా అందులో పడేస్తాడు. ఈ పెద్ద అగ్రవర్ణం మార్వాడి సరుకు సామాన్ అంతా ఆడ పడేస్తాడు. షాప్ ఏమో మనోడిది అనుకుంటావు. షాపు మనోడిది కాదు, అగ్రవర్ణం. వాడు సాయంత్రం వచ్చి కలెక్షన్ తీసుకొని పోతాడు.
అందులో కూర్చున్నది బీసీ మాలీ కులస్తుడు, అందులో కూర్చున్నది ఎస్సీ మోచి కులస్తుడు. వాడిని బేగం బజార్ల గుమస్తాల్లాగా పని చేయించి వాడికి మొత్తం లెక్కలు బొక్కలు నేర్పి షాపులలో కూర్చోబెట్టి ఆ షాపు ఓనర్ అని మనం అనుకుంటాం, కానీ వాడు గుమస్తా. అందులో ఆ లెక్కలని తీసుకొని పోయేది వాడు. కానీ అందుకని మార్వాడి అగ్రవర్ణాల దోపిడీ ఇది. ఈ మార్వాడి అగ్రవర్ణాలు తెలంగాణలో ఉన్న వైశ్యులు, తెలంగాణలో ఉన్న రెడ్డిరావులు అందరూ. అందుకని ఈ ఈడబ్ల్యూసి రిజర్వేషన్స్ ఏదైతే ఉందో దాని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. 10% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కేటాయించిన 10% స్టాలిన్ లీడర్ కాబట్టి అక్కడ స్టాలిన్ లీడరు నేను అమలు చేయను అన్నాడు. అది ఒక విప్లవం. కానీ ఏ కమ్యూనిస్ట్ పార్టీ అయినా స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని ఎవడన్నా అభినందించిండా? ఒక్క మనిషి అభినందించిండా? ఏ నాయకుడైనా కమ్యూనిస్టు పార్టీతో సహా ఒక్కడు అభినందించలే. మరి అంత పెద్ద విప్లవాత్మకమైన నిర్ణయం రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకోలే? బీజేపీ 10% రిజర్వేషన్లు ఆయా రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని ఎందుకు ఇచ్చిండు ప్రొవిజను?